కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక జన బాహుల్యంలోకి వచ్చింది. నిన్న అసెంబ్లీలో టేబుల్ అవ్వడం, ఆ తర్వాత అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ రెడ్డి ప్రవేశపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ అయింది. అర్ధరాత్రి ముగిసేంత వరకు కాళేశ్వరం మీద, ముఖ్యంగా పిసి ఘోష్ కమిషన్ మీద పెద్ద ఎత్తున చర్చ అయింది. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన మాట్లాడుతూ సిబిఐ కేసు ఈ అంశాన్ని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద నివేదిక సుదీర్ఘ చర్చ అనంతరం ఈ అంశాన్ని, ఈ విచారణను, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిన్న తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. సిబిఐకి కేసు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, పిసి ఘోష్ కమిషన్ నివేదిక రిపోర్ట్ అంతా కూడా ఇవాళ పల్లెల్లో విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. జన బాహుల్యంలోకి వచ్చేసింది. కేసీఆర్ పాత్ర ఏంది, ఇందులో హరీష్ పాత్ర ఏంది, ఈటెల రాజేంద్ర పాత్ర ఏంది, ఈ అధికారుల పాత్ర ఏంటన్నది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదిక ఇవాళ ప్రభుత్వానికి ముందుంచింది. ప్రభుత్వం అధికారికంగా నిన్న విడుదల చేసింది. శాసనసభలో సభ్యులందరికీ కూడా సాఫ్ట్ కాపీలు ఇచ్చింది. అదేవిధంగా ఫ్లో లీడర్లకి హార్డ్ కాపీలు ఇచ్చింది. ఇవాళ నెట్లో కూడా అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాళేశ్వరం ఎందుకు కట్టినారు, ఎందుకు కూలింది, అసలు దానికి దారితీసిన పరిస్థితి ఏంది అన్న అంశంపై ఇన్ డీటెయిల్గా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ 650 పేజీల నివేదికను ప్రభుత్వం ముందుంచింది. దాని క్రిప్సీగా కూడా నిన్న మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతరత్ర మంత్రులు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సిద్దిపేట హరీష్ రావు ఈ చర్చలో పాల్గొన్నారు. నిన్న పిసి ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, సిబిఐ విచారణకి ప్రభుత్వం ఎందుకు ఆదేశిస్తుంది, ఇన్ డీటెయిల్గా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరి పాత్ర ఏంది, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ పాత్రను కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో ఏ విధంగా నిర్వచించిందన్నది కొంత ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్త కర్మ క్రియ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన 665 పేజీల్లో ఎక్కడ కూడా కేసీఆర్ అనే నామిక్లేచర్ కానీ ఎక్కడ వాడలేదు. కానీ గత చీఫ్ మినిస్టర్, పోయిన ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి ఇలాంటి పదాలనే ఎక్కువగా వాడింది. సీఎం హోదాలో కేసీఆర్ ఒక ఇంజనీర్లా వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కర్త క్రియ అంతా కేసీఆరే ఉన్నారు. సాంకేతిక అంశాల్లో కేసీఆర్ ప్రతి అంశంలో జోక్యం చేసుకున్నారు. అంతేకాదు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. ప్లానింగు, డిజైన్లు, ఆ నిర్మాణాలలో మొత్తం లోపాలున్నాయని పిసి ఘోష్ కమిషన్ చెప్పింది. నిపుణుల కమిటీ సూచనల్ని కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాదు సరైన ప్లాన్ లేకుండానే మేడిగడ్డ నిర్మాణం జరిగింది. ఇక బ్యారేజ్ల పనుల పర్యవేక్షణలో కూడా బాగా విపరీతంగా లోపాలు ఉన్నాయని ఘోష్ కమిషన్ చెప్పింది. ఇంకా లోతుకుపోయినట్టయితే కేసీఆర్ చెప్పినట్టే చేశామని అధికారులు తమ వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు నేతలు కూడా, హరీష్ వంటి నేతలు కూడా అదే వాంగ్మూలం ఇచ్చారు. అందుబాటులో లేని సమీక్షా సమావేశాల మినిట్స్ ఏవైతే రివ్యూస్ ఉన్నాయో, ఆ రివ్యూ సమావేశాలు ఏవి కూడా, ఆ మినిట్ బుక్లు కూడా అందుబాటులో లేవని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ క్లారిఫై చేసింది. సవరించిన అంచనాలకి తగ్గ నోట్స్ కూడా లేవన్నది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలోని ప్రధాన అంశం. డిజైన్, నిర్మాణ లోపాలు, నాణ్యత, అదేవిధంగా నియంత్రణ లోపం ఉందని ఘోష్ కమిషన్ గుర్తించింది. అంతేకాదు తొందరపాటు ఆమోదాలతో ప్రాజెక్టుకు విపరీతమైన నష్టాలు తలెత్తినాయి. సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు నాణ్యత లోపాలతో బ్యారేజ్లో అనేక సమస్యలు తలెత్తినాయి. ఆ సమస్యలకు తలెత్తడానికి కారణం కేసీఆర్. ప్రాజెక్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పరిపాలనాపరమైన నిర్లక్ష్యం అడుగడుగున కుట్టొచ్చినట్టు కనబడిందని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఓపెన్గా కుండబద్దలు కొట్టి చెప్పింది. ముఖ్యంగా రూల్స్కి విరుద్ధంగా నిర్మాణాలకి బడ్జెట్ను రిలీజ్ చేశారు. ఎప్పుడు ఎంత రిలీజ్ చేయాలి, బడ్జెట్ ఎలా రిలీజ్ చేయాలి అనేది నియమ నిబంధనలు ఏవీ పాటించకుండా ఇష్టానుసారంగా బడ్జెట్ని అలోకేట్ చేస్తారన్నది వారి అంశంలో భాగం. అంటే 80,000 కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకున్నారు. ఆ 80,000 కోట్లలో ఒక ఈఎన్సీ హరిరామ్ నేతృత్వంలోనే 40,000 కోట్ల పనులు జరిగాయి. ఒక్క ఈఎన్సీ హరిరామ్ నేతృత్వంలోనే. ఇటీవల ఏసీబీ అధికారులు ఈఎన్సీ హరిరామ్ మీద దాడి చేస్తే దాదాపు 600 నుంచి 700 కోట్ల ఆస్తులు అతని అక్రమాస్తులుగా ఏసీబీ తేల్చింది. ఇక ప్రాజెక్టు అంచనాలు పెంచి
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని కమిషన్ అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చెప్పింది, బీజేపీ చెప్పింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జస్టిస్, ఒక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే ఈ అంశాలన్నీ కూడా ఓపెన్గా వచ్చినాయి. సీఎంపై ముఖ్యంగా ఏం సిఫారసు చేసిందంటే, సీఎంపై చట్ట ప్రకారం తగిన చర్య తీసుకునే స్వేచ్ఛ సర్కార్కు ఉందని పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సీఎంపై చట్ట ప్రకారం చర్య తీసుకునే స్వేచ్ఛ సర్కార్కు ఉందని పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయపడింది. రైట్, ఇది రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అభిప్రాయాలు. ఇక గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు మార్క్స్ కూడా దీనిలో పర్టికులర్గా కోట్ చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. అవి కూడా చూడొచ్చు. కీలక నిర్ణయాలు తీసుకున్న వాళ్ళలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ ఉన్నారు. డిపిఆర్ తయారీని వ్యాప్కోస్కు అప్పగింత, అంతేకాదు 600 కోట్ల లక్ష అంటే 594.45 లక్షల నోట్ ఫైల్పై ఆయన సంతకం చేసినారు. 3 బ్యారేజీల నోట్ ఫైల్పై స్పష్టంగా హరీష్ సంతకాలు పెట్టినారు. పర్యవేక్షణలో హరీష్ రావు విఫలమైనట్టుగా రిపోర్ట్ కూడా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో, అంటే హరీష్ రావు పీసీ ఘోష్ దగ్గర ఏం వాంగ్మూలం ఇచ్చారో పేపర్తో సహా ఆధారాలతో సహా అసెంబ్లీ ముందుంచే ప్రయత్నం చేసినారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంటే నా మీద ఒత్తిడి ఉంది, మా మామ చెప్పినట్టు అల్లుడు చేశారు. ఇదే విషయాన్ని హరీష్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇంటర్నల్గా చెప్పినట్టు ఆ కమిషన్ యొక్క మినిట్స్ను కూడా ఓపెన్గా చెప్పినారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే నిన్న సిబిఐకి ఆదేశించడంతో పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితిలో చర్చ కొనసాగుతుంది. అలా ఎలా అప్పగిస్తారని ఇవాళ ఉదయం కూడా కోర్టు మెట్టెక్కే ప్రయత్నం చేసింది భారత రాష్ట్ర సమితి. సిబిఐకి ఇవ్వడం అన్యాయం, అక్రమం అని కూడా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపు క్రితం ట్వీట్ కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, తెలంగాణ శాసనసభ నిర్ణయాన్ని ఆ అంశంపై డిస్కస్ చేసేందుకు కేటీఆర్ కొద్దిసేపు క్రితం ఫామ్ హౌస్ వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్తో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రైట్, దీనిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీను, గుడ్ మార్నింగ్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ శాసనసభ కాళేశ్వరం అంశాన్ని సిబిఐకి అప్పగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది బీఆర్ఎస్కి కొంత ఇబ్బందికరంగా తలెత్తుంది. మార్నింగ్ కేటీఆర్ రెస్పాండ్ అన్నారు, మిగిలిన పార్టీ వర్కర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నట్టున్నారు. రేపు 2 రోజుల పాటు నిరసన కార్యక్రమాలను ఉన్నట్టున్నాయి. ఫామ్ హౌస్కి కేటీఆర్ వెళ్ళినారు, కేసీఆర్తో డిస్కస్ చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఏం జరుగుతుంది, సిబిఐకి అప్పగించడం పట్ల ఆ పార్టీ రియాక్షన్ ఏంటి? వెంకట్, పిఆర్ఎస్ లో అయితే కొంత ఆందోళన అయితే ఉంది. కార్యకర్తల్లో గతంలో అంటే ఇంతకుముందు కాళేశ్వరం మీద చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కంటే కొంత నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినటువంటి సిబిఐ విచారణకు ఇవ్వాలని ఏదైతే నిర్ణయం ఉందో దాని తర్వాత బీఆర్ఎస్ లో అయితే ఆందోళన కనిపించింది. అటు కార్యకర్తలతో పాటు మిగతా కొంత నేతల్లో కూడా ఈ టెన్షన్ అయితే కనపడుతుంది. ముందు నుంచి కూడా ఉంది, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. వాస్తవానికి సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దాంతో విచారణకు ఉంటుందేమన్నటువంటి ఊహించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఈ రోజు ఉదయం కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరిగింది. ఇది కొంత ఏమన్నా సీరియస్ గా పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుందా అన్నటువంటి ఆలోచనలో అవుతున్నారు. సో ఫైనల్ గా న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని చెప్తున్నారు. ఇక ఉదయమే రాత్రి లేట్ అయింది. తర్వాత బీఆర్ఎస్ వాకౌట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళినటువంటి నేతలు ఉదయమే కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎట్లా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి, ఎట్లాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనే దాని మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇది అంటే ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మొత్తానికి దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. సో కేసీఆర్ తో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఒకటి లీగల్ గా ఎట్లా వెళ్ళాలి, సిబిఐ
విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాసెస్ అంతా చేసి సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి త్వరలోనే ఆ ప్రాసెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుంది కాబట్టి ఈ లోపు ఇప్పటికే కోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు పెండింగ్ లో ఉంది. అక్టోబర్ 7కు ఒకటి వాయిదా పడ్డది. హరీష్ రావు వేసినటువంటి తర్వాత పిటిషన్ కూడా ఈ రోజు విచారణకు వచ్చింది. సో దీనికి సంబంధించి రేపటికి వాయిదా వేశారు కాబట్టి ఇవన్నీ అటు లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఇంకొక వైపు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకున్న ఉన్నటువంటి అంశాల మీద కేసీఆర్ తో కేటీఆర్ చర్చించినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఆందోళన కార్యక్రమాలు అయితే ప్రస్తుతానికి శ్రీనివాస్ ఒక ముఖ్యమైన విషయము శ్రీను, అంటే ఇంత జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీ సమావేశాలు కానీ అంతకుముందు కానీ అంటే కాళేశ్వరం నిర్మాణంలో కర్త కర్మ క్రియ కేసీఆర్ అనేది ఓపెన్గా తెలుసు. తెలంగాణ సమాజానికి తెలుసు, ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకత్వానికి తెలుసు. ఆ వాంగ్మూలం ఇచ్చిన హరీష్ కూడా ఓపెన్గా తెలుసు కర్త కర్మ క్రియ కేసీఆర్ చేసినారు, అంతా తను చెప్పినట్టు నేను చేశానని కూడా హరీష్ చెప్పినారు. ఇంత జరుగుతుంది, కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయినారు, ఎందుకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు, మౌనం అర్ధాంగీకారం అనే ఒక రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి కదా, అవి ఎట్లా ఫైట్ చేస్తారు, అవి ఎట్లా హ్యాండిల్ చేస్తుంది పార్టీ? ఇప్పటికే చాలా సార్లు అటు కేటీఆర్ గాని హరీష్ గాని చెప్పారు. నిన్న కూడా ఆ అంశం ప్రస్థానకు వచ్చింది. మేము చాలు రేవంత్ రెడ్డికి ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము మాట్లాడతామని చెప్పారు. సో పార్టీలో ఇంటర్నల్ గా ఏముందంటే కేసీఆర్ నిజంగానే అసెంబ్లీకి వెళ్లి దీని మీద మాట్లాడితే కొంత కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం జరిగింది, తెలంగాణ ఉద్యమం, ఇవన్నీ కనుక ఆయన మాట్లాడగలిగితే కొంత ఇంపాక్ట్ ఉండేది, బీఆర్ఎస్ కు కొంత పాజిటివ్ ఉండేది. కానీ హరీష్ రావు తర్వాత కేటీఆర్ మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని డీల్ చేస్తున్నారు కానీ అంత ఇంపాక్ట్ లేదు. సో కాంగ్రెస్ పార్టీ అటు రేవంత్ రెడ్డి అప్పర్ హ్యాండ్ గా కనిపించింది. నిన్న హరీష్ రావు ఒంటరి పోరాటం చేసినప్పటికీ సో పార్టీలో ఇంటర్నల్ చర్చ ఏంటంటే కేసీఆర్ వచ్చి దీన్ని డీల్ చేసి ఉంటే మరో రకంగా ఉండేది. సిబిఐ విచారణకు సిబిఐ విచారణ చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరే విషయంలో రేవంత్ రెడ్డి ఆ ప్రకటన చేసినప్పుడు కూడా కేసీఆర్ మాట్లాడితే మాత్రం పార్టీలో కొంత జోష్ ఉండేది. కానీ అది రాకపోవడాన్ని కూడా పార్టీలో కొంత అంతర్గతంగా కూడా చర్చ జరుగుతుంది. కొంతమంది నేతలు నిన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా ఈ అంశం పట్ల చర్చ వచ్చింది. కేసీఆర్ వచ్చి ఉంటే మరో రకంగా ఉండేదని. కానీ ఇప్పుడు మాత్రం కొంత ఇదేదో బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది కూడా ఉంది. రాజకీయ విశ్లేషకులు ఇదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరాన్ని నేనే డిజైన్ చేశాను. చెప్పండి. అంటే కాళేశ్వరం ఒక వరప్రధాని అంటే 3 ఏళ్లలో ప్రాజెక్టు కట్టడం, ఇంత ఆయకట్టు పారింది. కాళేశ్వరం సాఫల్యాల మీద, వైఫల్యాల కంటే ఎక్కువ సాఫల్యాల మీద కొంత స్వయంగా కేసీఆర్ హౌస్కి వచ్చి చెప్తే బాగుంటుందన్న చర్చ ఉంది కదా పార్టీలో. అదే నేను చెప్తున్నాను, అది ఉంది. కానీ కేసీఆర్ రాలేదనేది కూడా పార్టీలో కొంత అసంతృప్తి అవుతుంది. ఆయన కనుక వచ్చి ఉంటే సో ఇట్లాంటి పరిస్థితి ఉండేది కదా, వాస్తవాలు ఏమైనా చెప్పుకునే పరిస్థితి ఉండేది. సో అందులో ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ పదే చెప్తున్నారు, నేనే డిజైన్ చేశాను, నేనే కాళేశ్వరం ప్రాజెక్టుకి అంతా కూడా రూపం ఇచ్చాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. కానీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు అఫిడవిట్ లో అధికారులు మాత్రమే నిర్ణయం తీసుకున్నారనేది డబుల్ స్టాండర్డ్ గా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. సో రేపు భవిష్యత్తులో సిబిఐ విచారణ జరిగినప్పటికీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఒక ఆందోళన, ఒక టెన్షన్ అయితే ఉంది. కాళేశ్వరం టెన్షన్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ లో కనపడుతూ వస్తుంది. అది కేసీఆర్ నిజంగానే వచ్చి నిన్న సభలో మాట్లాడి ఉంటే అది మరో రకంగా ఉండేది. ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో కానీ లేదంటే బీఆర్ఎస్ నేతల్లో కొంత జోష్ ఉండేది. కానీ ఆ విధంగా చేయకపోవడంతో కొంత ఏదో తప్పు చేశామా అనేటువంటి సంకేతాలు కేరళకి వెళ్ళి సేమ్ టైంలో కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కోర్టు మెట్లు ఎక్కడం, అంటే కాళేశ్వరం నివేదిక బయట పెట్టకూడదు, కాళేశ్వరం నివేదిక మీద అసలు చర్చనే వద్దు అని కోర్టు మెట్ల ఎక్కడాన్ని క్యాడర్ ఎట్లా అర్థం చేసుకుంటుంది? ఇందాక మనం చెప్పినట్టుగా వెంకట్, మొత్తంగా ఈ వ్యవహారంలో కొంత పార్టీ సీనియర్ నాయకులు కూడా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ లో మొదటి నుంచి కేసీఆర్ తో నడుస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గనక సభకు వచ్చి పరిస్థితి మరోలా ఉండేది. సో ఈ లీగల్ ఫైట్ అనేది కాకుండా న్యాయస్థానాలు ఆశ్రయించినప్పుడు కొన్నిసార్లు అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా అదే విధంగా జరిగింది. ఎందుకంటే వీళ్ళు కాళేశ్వరం విషయంలో లేదంటే ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును ట్రాష్ అని చెప్తూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని చెప్పారు. సో విచారణ జరగనియండి అనేటువంటి కోణంలో ఒక తీర్పు ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో కొంత మాకు కోర్టు స్టే ఇవ్వాలి, తర్వాత ఇది తప్పుల తడక
ఘోష్ కమిషన్ అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న హరీష్ రావు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. సో పార్టీలో అయితే అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి కేసీఆర్ మీద ఈ స్థాయిలో ఒకవేళ సిబిఐ విచారణకు ఇచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరగాలి. గతంలో ఇట్లాంటి పరిస్థితులు ఉంటే కొంత కేసీఆర్ మీద సింపతి గెయిన్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఎక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. పార్టీ పిలుపునిస్తే కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి కూడా బీఆర్ఎస్ లో అయితే కనిపించడం లేదనేది బీఆర్ఎస్ నేతల్లో కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. దానికంటే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపుగా 34 నిమిషాల పాటు అందరి అభిప్రాయాలు కేటీఆర్ తీసుకున్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కానీ లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కానీ బీఆర్ఎస్ నుంచి వచ్చినట్టుగా లేవు. కొంత బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి చర్చ ముఖ్యమైన నాయకులు కేసీఆర్ గతం నుంచి పట్టించుకోకపోవడం ఒక కారణం అయితే, కొత్త వాళ్ళు ఇతర పార్టీని విమర్శించిన వాళ్ళు వచ్చి పదవులు అనుభవించిన తర్వాత వాళ్ళ యొక్క రియాక్షన్ కూడా పార్టీకి అనుకున్నంతగా సపోర్ట్ లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఈ అన్ని కోణాల్లో బీఆర్ఎస్ లో చర్చ అయితే జరుగుతుంది. సో ఈ సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు వాస్తవానికి అధికారంలో 10 ఏళ్ల పాటు ఉంది, ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. సో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ పార్టీ నుంచి ఒక రియాక్షన్ రావాలి. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. కానీ ఆ దిశగా అయితే మనకైతే కనిపించడం లేదు. మరి చూడాలి. న్యాయ పోరాటాన్ని మాత్రమే, కోర్టులను మాత్రమే బీఆర్ఎస్ నమ్ముకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అటు క్యాడర్ ని కానీ ప్రజల్ని కానీ నమ్ముకోలేదు. ఫైనల్ గా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఈ హైకోర్టు తీర్పు కావచ్చు, లేదంటే భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి కార్యాచరణ కావచ్చు, ఇవన్నీ పార్టీ క్యాడర్ నుంచి రియాక్షన్ వచ్చే పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున మాస ఆందోళనలు తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఆందోళన వచ్చినాయో ఆందోళన వచ్చే పరిస్థితి లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. అంతవరకు ఓకే. కానీ ఇవాళ గత 2 సంవత్సరాల 17-18 మంత్స్ నుంచి కాళేశ్వరం అవినీతి మీద, కాళేశ్వరం ఇష్యూ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పార్టీలో జరుగుతుంది, ఇంటా బయట ప్రభుత్వంలో జరుగుతుంది, పార్టీలో జరుగుతుంది, తెలంగాణ సమాజంలో జరుగుతుంది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో సిబిఐకి అప్పగిస్తారు అనే సమాచారం కానీ అసలు బీఆర్ఎస్కి ఉంటుందా? అసలు ఎక్స్పెక్ట్ చేసిందా? కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి విచారణ చేయిస్తారని వాళ్ళు ఊహించలేదు. లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా లీక్ వచ్చి ఉంటే వాళ్ళు ముందే చిచ్చ మరో రకంగానో ఉండేది. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, నాకున్నటువంటి సమాచారం నిన్న అసెంబ్లీ కూడా నేను కవర్ చేశాను కాబట్టి అర్ధరాత్రి వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఒకటి లీక్ అయింది. సో మంత్రులకు ఉన్నటువంటి సమాచారమే బీఆర్ఎస్ వర్గాలకు కూడా ఉందనేది నిన్నటి సాయంత్రం వరకు కూడా అనుకున్నారు. సో ఫైనల్ గా హైకోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది కాబట్టి సో సిట్ అన్న వేయాలి, లేదంటే బదనం చేసేటువంటి, అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ గానే దీని మీద చర్చ జరుగుతుంది. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళకపోవచ్చు, సిబిఐ విచారణ చేయాలని కోరకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఊహించనట్టుగానే రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ప్రకటనతోటి బీఆర్ఎస్ వర్గాల్లో వాస్తవానికి ఒకటి ఇందాక మనం చెప్పినట్టుగా వెంకట్ ఒక టెన్షన్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి కేసీఆర్ చెప్పేదానికి, ఆ తర్వాత న్యాయస్థానాల్లో ఆశ్రయించి అఫిడవిట్లు ఇచ్చిన దానికి కొంత వ్యత్యాసం అయితే కనపడుతుంది. సో మొదటి నుంచి నేను కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేనే దగ్గరుండి చూసుకున్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా కాళేశ్వరం నీళ్లు వస్తాయనేటువంటి చెప్పారు. హరీష్ రావు చెప్పారు, కేటీఆర్ చెప్పారు, సీఎం అప్పుడు ఉన్నటువంటి సీఎం గా కేసీఆర్ చెప్పారు. కానీ ఊహించలేదు. సో ఈ సిబిఐ దర్యాప్తు అనేది కొంత బీఆర్ఎస్ వర్గాల్లో ఖచ్చితంగా ఆందోళన కలిగించేటువంటి అంశము. సో దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా కొంత ఆందోళనతో ఉంది. మొత్తానికి న్యాయస్థానాలు మాత్రం ఆశ్రయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హరీష్ రావు 7వ తారీఖున ఢిల్లీ వెళ్లారు. 8వ తారీఖున అక్కడ గత ఆగస్టు నెలలో ఢిల్లీలో న్యాయమూర్తులతో సంప్రదించారు. మొన్న ఈ మధ్య కూడా ఢిల్లీ వెళ్లారు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, 2 న్యాయమూర్తులను వాళ్ళు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాళ్ళ అంటే లీగల్ గా ఉన్నటువంటి వాళ్లకు లేదా న్యాయవాదులకు పెద్ద ఎత్తున ఖర్చు అయితే చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున అది ఖర్చు చేస్తున్నట్టుగా పార్టీలో కూడా చర్చ ఉంది. కాబట్టి లీగల్ గానే ఫైట్ చేయబోతుంది బీఆర్ఎస్. సో కొంత ఆందోళన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి గతంలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో అది పబ్లిక్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలు మాత్రం ఆశ్రయించే పరిస్థితి బీఆర్ఎస్ కు ఉంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో వాదించేటువంటి సీనియర్ న్యాయవాదులని పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ వాళ్ళు ఈ మధ్య కాలంలో న్యాయవాదులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టులో ఈ రోజు ఉదయం కూడా వాదించినటువంటి న్యాయవాదులు కూడా సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. సో ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలంటే కేటీఆర్ కూడా ఎక్స్లో చెప్పారు, మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, దీన్ని ఎదుర్కొంటాం, కాంగ్రెస్ కుట్రలను బహిర్గతం చేస్తామని చెప్తున్నారు. సో ఫైనల్ గా అయితే బీఆర్ఎస్ వర్గాల్లో ఈ సిబిఐ విచారణ
చేయించాలి అనేటువంటి అసెంబ్లీ చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అదైతే కొంత ఆందోళనకరంగానే ఉంది. అది శ్రీనివాస్ కేసీఆర్ అంటే కావచ్చు, లేదా హరీష్ రావు కావచ్చు, శ్రీనివాస్ కేటీఆర్ కావచ్చు, ముఖ్యమైనటువంటి నేతల్లో ఈ అంశం అయితే ఉంది వెంకట్. శ్రీను అంటే హౌస్ కమిటీ అనుకున్నారు, సిఐడి అనుకున్నారు, లేకుంటే సిట్ అనుకున్నారు, సిబిఐ వేస్తారు, సిబిఐకి ఆదేశిస్తారని మీరు ఊహించలేదు. అదొక విషయం. ఈ టైంలో అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరం అవినీతి మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది, రచ్చ జరిగింది, జనం నమ్మినారు, ఆ పార్టీని ఓడించినారు. పార్లమెంట్లో 0 వచ్చినాయి. మండలి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇవాళ లోకల్ బాడీస్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ సిబిఐ ఎంక్వైరీ, కాళేశ్వరం అవినీతిపై చర్చ పార్టీని కొంత డిమోరలైజ్, అట్లాంటి చర్చ ఏమైనా ఉందా? ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సరే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ చాలా వ్యూహాత్మకంగానే వెళ్తున్నట్టుగా అనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు పెద్ద బూస్టింగ్ వచ్చింది. ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ 1 అని చెప్పి. ఎప్పుడైతే 2023లో అప్పుడు అధికారంలోనే బీఆర్ఎస్ ఉంది, ఆ సమయంలోనే మేడిగడ్డ పియర్స్ కుంగడం తోటి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బీఆర్ఎస్ కు చేసినటువంటి డ్యామేజ్ ఓకే, సీను, థాంక్యూ. కావచ్చు